ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు. కారేమో కార్ఖానకు పోయింది, ఇక తూకాణం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్రవాడ అనే తిరుగుతున్నా అంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరు పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అది ఏమన్నా ఫుల్ పార్టీలా? పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఎట్లయితుంది? అది ఏమన్నా 2 లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా? 20 పెగ్గులు వేస్తే ఖాళీ కానికే. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే. నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా తీర్పిచ్చిన ప్రభుత్వం, ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం, 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఏసాలు వేస్తున్నట్టున్నావు నువ్వు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ 120 రోజుల్లో 35 కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిరు, అత్తగారింటికి పోయిరు, సుట్టపోళ్ళింటికి పోయిరు. 7 పాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోయిరు. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు?